రాష్ట్రంలోని మరిన్ని ముఖ్యమైన సంక్షిప్త వార్తలు ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. న్యాయమూర్తుల నివాస ప్రాంగణం, ఎన్జీఓ భవనాలను పరిశీలించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మించుకుంటున్న సొంత ఇంటి పనులను చంద్రబాబు దంపతులు పరిశీలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 1500 కోట్ల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరం వద్ద పుష్కర ఘాట్లను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. పుష్కరాల్లో చేపట్టాల్సిన పనులు నిర్ణయించనున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ క్యాంప్ కార్యాలయంలో 195 మంది లబ్ధిదారులకు 66 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు. అంతేకాకుండా వారికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలంటూ శ్రీకాకుళం, కడపలో దస్తావేజు లేఖరులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఈగల్ రైల్వే పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి దొరికింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగుల నుంచి 63,000 రూపాయల విలువైన 31.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో ఈ నెల 28న జరిగే గిరి ప్రదక్షిణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మార్గాన్ని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. గ్రహాంతర ప్రేమికుడు చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ ను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సచివాలయంలో విడుదల చేశారు. ప్రముఖ యూట్యూబర్ స్టైల్ రవి తెరకెక్కిస్తున్న ఓటీటీ చిత్రం గ్రహాంతర ప్రేమికుడు ఒక అద్భుత ప్రయోగమని దుర్గేష్ అన్నారు.